హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నత్తలు పుట్నాలు కర్రీ చేసుకుందామండి. ఇలా ఈజీగా ఇంట్లోనే గ్రేవీగా చేశానండి. నేను ఎలా చేశాననేది నా వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి. నత్తలు అనేది ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటారండి. నత్తలు తినడం వల్ల పట్టున్న వాళ్ళకి పొట్ట అనేది తగ్గుతుందంటారు. ఇప్పుడు నత్తల కూర కావాల్సినవి చెప్తానండి మీకు. నేను ఒక పావు కేజీ నత్తలు అనేవి తీసుకున్నానండి. ఇది బాగా వాష్ చేయాలి. ఒక 10 సార్లన్నా కడగాలండి. ఇది కడిగితే మనకి జిగురులా వస్తుంది. అలా జిగురుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సాల్ట్ వేసి కడుగుతాము. ఆ సాల్ట్లో కొంచెం నిమ్మకాయ కానీ మజ్జిగ కానీ వేస్తే తొందరగా జిగురు అనేది పోయిద్దండి. చూసారు కదండి, ఈ విధంగా కడిగాను నేను. 2 పెద్ద సైజులు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పుట్నాలు తీసుకున్నానండి. ఒక 1/2 కప్ పుట్నాలు తీసుకున్నాను. ఇదైతే మిక్సీ పట్టేసి పొడిలాగా ఉన్నదాన్ని మనం ఇప్పుడు కర్రీలో యూస్ చేస్తామండి. 2 టమాటాలు తీసుకున్నానండి. చూశారు కదా, నేను 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు వేసుకోకపోయినా పర్వాలేదండి, నేనైతే వేసాను. 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూను సాల్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు తయారు చేద్దాము. ఇలా ఒక బాండీ తీసుకున్నానండి. ఆ బాండీ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసాను. చూపించాను కదండి మీకు, కట్ చేసిన ఉల్లిపాయలు అనేవి ఇందులో వేసేసాను. ఇవి మగ్గించుకోవాలి. ఇప్పుడు తర్వాత నేను టమాటాలు కట్ చేసి టమాటాలు వేసానండి. మీకు ఏవైతే నత్తలు చూపించానో అవి కూడా నేను వేసేసానండి. అవి తొందరగా ఉడకడం కోసం కొంచెం సాల్టు, కొంచెం పసుపు కూడా వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. అవి వేసిన తర్వాత ఒకసారి తిప్పుతున్నాను మొత్తం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడే ఎందుకు వేసానంటే పచ్చివాసన ఉంటుంది కదండి, ఆ వాసన అనేది పోవడం కోసం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసానండి. ఇలా వేసిన తర్వాత కలుపుకుంటున్నాను. తర్వాత కారం కూడా వేసానండి. చూశారు కదండి, ఈ విధంగా నేను చేశాను. ఇలా ఉడికించుకోవాలండి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇది ఉడకడానికి. సో అందులో వచ్చిన వాటరే వల్ల ఉడికిపోయిద్దండి ముక్క అనేది మెత్తగా. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వేసిన తర్వాత ఇలా కలుపుతున్నానండి. కొంచెంసేపు మగ్గించుకోవాలి. అలా అయిన తర్వాత ఇదిగో ఇలా నేను కొంచెం గరం మసాలా అనేది వేసేసానండి. చూసారు కదండి, ఈ విధంగా కర్రీ అనేది రెడీ చేశాను నేను. ఇది తర్వాత మీకు పుట్నాల పప్పు చూపించాను కదండి, అది ఇలా మిక్సీ పట్టేసి ఈ ఉడుకుతున్న కూరలో ఈ పుట్నాల పప్పు అనేది వేసేసి యాడ్ చేశానండి ఈ పొడిని. చూసారు కదండి, ఇది కూడా బాగా కలిసిపోవాలి. కలిసే వరకు ఉడికించుకోవాలి మళ్ళీ మనం. ఈ విధంగా నేను వేసిన తర్వాత కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను కూర అనేది రెడీ చేశానండి ఇలా ఈజీగా. ఇది ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసానండి. ఇది కూడా వేసి కలిపేసుకున్నానండి. ఈ విధంగా నత్తల కూర అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ నత్తల కూరలో నేనైతే పుట్నాలు వేసానండి. ఈ కర్రీలో శనగపప్పు, పచ్చెనగపప్పు, వంకాయలు, దోసకాయ, గోంగూర ఇలా ఏం వేసుకొని చేసుకున్నా ఈ నత్తల కూర అనేది చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.